హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వాసు. వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, లాస్ట్ వీడియోలో మనం ఏం చేసామంటే యాక్షన్స్ గురించి నేర్చుకున్నాం కదా. దానికి కంటిన్యూషన్గా ఈ వీడియో చేస్తున్నాను. కొంచెం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే, నిన్న ఏం చూసాం మనం? ఒక ఫైల్ని ఎట్లా రొటేట్ చేయాలి. సపోజ్ మన ఆల్బమ్ డిజైనింగ్లో మనం ఏదైనా ఒక ఫైల్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని రొటేట్ చేయడానికి కానీ, లేకపోతే ఏదైనా డిజైన్ లేదా ఒక ప్యాటర్న్ లేదా ఒక క్లిప్ ఆర్ట్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని మనం జస్ట్ రొటేట్ చేయడానికి లేకపోతే టెక్స్ట్ని రొటేట్ చేయడానికి యాక్షన్ ఎట్లా చేయాలో నేను చూసాం కదా. ఈరోజు వీడియోలో ఒక ఫైల్ని ఎలా డిలీట్ చేయాలి, ఒక షార్ట్కట్ కీ ఎలా పెట్టుకోవాలి, లేకపోతే ఒక కొత్త ఫైల్ని ఎట్లా తీసుకో మనకు కావాల్సిన సైజు ఎలా యాక్షన్లో తీసుకోవాలనేది మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యాక్షన్స్ ఉంది కదా, యాక్షన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇందులోకి వెళ్ళి న్యూ యాక్షన్ కొడతాను. న్యూ యాక్షన్ కొట్టిన తర్వాత దీనికి ఒక పేరు పెడతాను. ఏంటంటే క్రియేట్ న్యూ ఫైల్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే చూడండి F5 ఇచ్చాను దీనికి. ఓకే, దీనికి F5 పెట్టాను. నేను ఏం చేస్తున్నా అంటే రికార్డ్ కొట్టాను. చూడండి, ఆల్రెడీ ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేసినా అది రికార్డ్ అవుతుంది. ఓకే, కంప్యూటర్ని మనం కన్ఫ్యూజ్ చేయకుండా చేయాలి. ఫస్ట్ ఏం చేస్తానంటే Ctrl N కొట్టి పిక్సెల్స్ ఉంది కదా, ఇంచెస్ పెట్టి 36 300 రెజల్యూషన్ నేను ఓకే చేశాను. వచ్చింది కదా, వెంటనే స్టాప్ చేస్తున్నాను రికార్డింగ్. స్టాప్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం పెట్టుకున్న కీ ఏంటి? F5 కదా. చూడండి, నేను F5 కీ నొక్కుతున్నాను. చూడండి, మనం తీసుకున్న సైజు 1236 వచ్చేసింది. చూడండి, సైజు 1236. ఓకే, ఓకే, మళ్ళీ చూడండి, మళ్ళీ చేస్తున్నాను. F5 కదా, F5 నొక్కాను, వచ్చింది చూసారా. ఓకే, మనం రెగ్యులర్గా ఏదైనా ఒక సైజు కావాలంటే మనం రెగ్యులర్గా చేసే సైజ్ని ఇలా షార్ట్ కట్లా ఈజీగా పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఏదైనా ఒక లేయర్ మనకు అవసరం లేని లేయర్ ఏదైనా డిలీట్ చేయాలన్నా, లేదన్నా ఒక అవసరం లేని ఎఫెక్ట్ ఏదైనా డిలీట్ చేయాలన్నా అది ఎట్లాగో చూపిస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందాక మనం చూసుకున్నాం కదా, F5కి ఒక ఫైల్ క్రియేట్ చేసాం కదా, ఆ యాక్షన్ ఇప్పుడు వాడాను, వచ్చింది. ఓకే, నేను ఇప్పుడు చూడండి ఒక 2-3 ఫ్రేమ్స్ లేకపోతే ఫొటోస్, ఏదైనా సమ్ ఫొటోస్ అనుకోండి లేదా ఫ్రేమ్స్ అనుకోండి, మీకు అర్థం అవుతుందని క్లియర్గా ఇట్లా చెప్తా ఉన్నాను. ఓకే, నేను ఒక 4 ఫ్రేమ్స్ క్రియేట్ చేశాను. చూడండి, 4 ఫ్రేమ్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క లేయర్లో ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నాకు ఈ ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ అవసరం లేదు. అప్పుడు ఏం చేయాలి, నేను డిలీట్ బటన్ నొక్కాలి. డిలీట్ బటన్ నొక్కడానికి మన హ్యాండ్ వచ్చి మళ్ళీ ఈ డిలీట్ బటన్ దాకా రావాలి. అది అవసరం లేదు, మనం ఈజీగా పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనకు అవకాశం ఉంది కాబట్టి. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లేదా ఇది నొక్కి మౌస్ బటన్తో ఇది నొక్కి మళ్ళీ ఇక్కడ ఇలా ఓకే కొట్టాలి. ఓకే, అట్లా కాకుండా నేను ఏం చేస్తానంటే చిన్న యాక్షన్ పెడతాను చూడండి. యాక్షన్లోకి వెళ్ళి న్యూ యాక్షన్ F2 పెడుతున్నాను. ఓకే, యాక్షన్ నేమ్ వచ్చి డిలీట్. నేమ్ ఎందుకు పెట్టుకుంటామంటే ఈ యాక్షన్స్ ఎప్పుడైనా సేవ్ చేసుకున్నప్పుడు ఏ యాక్షన్ దేనికి పెట్టుకున్నామో తెలియడం కోసం నేమ్ పెట్టుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రికార్డ్ నొక్కాను. చూడండి, ఆల్రెడీ ఇక్కడ ఒక లేయర్లో ఆల్రెడీ ఉంది, సెలెక్ట్ అయి ఉంది. నేను ఏం చేస్తాను, సింపుల్గా డిలీట్ బటన్ నొక్కుతాను, వెంటనే స్టాప్ చేస్తాను, అంతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ లేయర్లో ఉంది. నేను వెంటనే ఏం చేస్తాను, F2 నొక్కాను, పోయింది. మళ్ళీ F2 నొక్కాను, పోయింది. చూడండి, మౌస్ ఇక్కడే ఉంది, F2 నొక్కాను, పోయింది. సో అలాగే మనం ఏదైనా ఆల్బమ్ చేసేటప్పుడు సపోజ్ ఇక్కడ సమ్ ఫొటోస్ పెట్టుకుంటాం, లేకపోతే ఏదో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఆబ్జెక్ట్, అదే ఒక షీట్ ఏదో ఉంటుంది, మనకి ఈ లేయర్ అవసరం లేదు. వెంటనే మనకి వేలు F2 దగ్గరికి వెళ్తుంది, ఇలా పోతుంది. F2 నొక్కితే ఆటోమేటిక్గా పోతుంది అనమాట. ఇలాగే మనం ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ చేస్తారు కదా, అట్లా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలా మనకి ఒక ఒక బ్రష్ టూల్ మనం ఏదైనా రెగ్యులర్గా వాడి బ్రష్ టూల్ కావాలన్నా పేస్ట్ చేసుకోవచ్చు. అలా కొన్ని ఆబ్జెక్ట్స్ లేకపోతే లైటింగ్ ఎఫెక్ట్స్ ఇస్తాం కదా, లైటింగ్ ఎఫెక్ట్స్ అని అట్లాంటివి ఏమైనా రెగ్యులర్గా వాడేవి ఏమైనా యాక్షన్లో పెట్టుకుని మనం ఇందులోకి యాక్షన్ రూపంలో చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.